సీఎం చంద్రబాబుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఫోన్ కాల్ ఆడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంపై నివేదిక కూడా కోరారు. దాంతో సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యే ప్రసాద్. సీఎం చంద్రబాబుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక ఆడియో టేప్ వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి అక్కడ సీఎం సీరియస్ గా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆ కాల్ ఆడియోకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ఇవాళ ఆయన సీఎం దగ్గరకు వెళ్లబోతున్నారు. ఈ అంశంపై నివేదిక ఆల్రెడీ సీఎం కోరారు కూడా. సో దీనికి సంబంధించి డైరెక్ట్ గా కలిసి సీఎం కు వివరణను ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యే ప్రసాద్. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, ఇవాళ ఇటు సీఎం చంద్రబాబును కలవబోతున్నట్టుగా తెలుస్తోంది ఎమ్మెల్యే దగ్గుపాటి. ఏ టైంకి కలిసే అవకాశం ఉందనుకోవాలి? అక్కడ అప్డేట్స్ ఏంటి? సీఎం చంద్రబాబుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఓ ఫోన్ ఆడియో కాల్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాంతో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పై సీఎం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అంశంపై నివేదిక కూడా కోరారు. దాంతో సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇవ్వబోతున్నారు ఎమ్మెల్యే ప్రసాద్. సీఎం చంద్రబాబుతో అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి కాసేపట్లో భేటీ కాబోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి ఆయన నివేదికను ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో రాజేష్, చెప్పండి, ఇవాళ దగ్గుపాటి ఇటు సీఎం ను కలిసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఏ టైంకు ఆయన కలవబోతున్నారు? అప్డేట్స్ ఏంటి? 6 గంటల ప్రాంతంలో సచివాలయంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కలవబోతూ ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమాకు సంబంధించిన వ్యవహారంలో ఆయన ఆడియోలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే స్థానిక టీడీపీ నేతలు కూడా పెద్ద స్థాయిలో దీని మీద చర్చ జరుగుతున్న నేపథ్యం. మరోవైపు ఇప్పటికే హైదరాబాద్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ సీఎం అయితే కలబోతున్నారు. ఇప్పటికే సీఎం దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ మీద తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీకి తలవంపులు తెచ్చే విధంగా ఎమ్మెల్యే వ్యవహరించారని ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఆగ్రహం ఉన్న నేపథ్యంలో మరి కాసేపట్లోనే ఆయన కలవబోతున్నారు. కలిసిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనబడుతుంది. పార్టీ అధిష్టానం ఇప్పటికే దీనికి క్రమశిక్షణ చర్యలకు సంబంధించినటువంటి నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆ నివేదిక ఇప్పటికే ముఖ్యమంత్రికి చేరింది. టీడీపీ అధినేత చంద్రబాబు వద్ద నివేదిక ఉంది. దాన్ని బట్టి ఇప్పుడు ఎమ్మెల్యేతో మాట్లాడబోతూ ఉన్నారు. అసలు ఎందుకు ఆ ఎన్టీఆర్ గురించి మాట్లాడాల్సి వచ్చింది, అసలు మాట్లాడిన వీడియో తనది కాదని దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ చెబుతున్న నేపథ్యం దానికి సంబంధించిన వివరాలు కూడా చంద్రబాబు ఎమ్మెల్యేకి చెప్పే అవకాశం కనబడుతుంది. అంతేకాదు స్థానికంగా ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో విభేదాలు, స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ అంటే ప్రభాకర్ చౌదరి వర్గీయులు అనుచరుల పట్ల అక్కడ స్థానిక ఎమ్మెల్యే కొంత వ్యతిరేకంగా ఉన్న పార్టీకి చెడ్డపేరు తీస్తున్నారని ఒక ఆరోపణలు వస్తున్న నేపథ్యం వాటికి సంబంధించి కూడా పార్టీ అక్కడ స్థానికంగా ఉన్న నేతల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తెప్పించుకున్న నేపథ్యంలో అన్ని అంశాల మీద ఈ రోజు ఎమ్మెల్యేతో చంద్రబాబు మాట్లాడబోతున్నారు. ఒకవేళ ఏదైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు ఎన్టీఆర్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున ఒక డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ తల్లిని అవమానించినటువంటి ఎమ్మెల్యే మీద ఎందుకు ఇప్పటి వరకు చర్యలు తీసుకోవట్లేదు? గతంలో లోకేష్ మాజీ వైసీపీ నేతలు ఆరోపణలు చేసిన సందర్భంలో పెద్ద ఎత్తున విమర్శ చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ సంబంధించిన తల్లి మీద ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే మీద ఇంకెందుకు చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రితో ఎమ్మెల్యే భేటీకి తీవ్ర కొంత చర్చ అయితే దారితీస్తుంది. థ్యాంక్ యూ రాజేష్. సో ఇది సీఎం చంద్రబాబును అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ మరి కాసేపట్లో ఆయనకు సంబంధించిన ఒక ఆడియో కాల్ వైరల్ అవ్వడంపై దానికి సంబంధించి వివరణ ఇవ్వబోతున్నారు. డైరెక్ట్ గా సీఎం ని కలిసి మరి కాసేపట్లో ఆయన సీఎం నివాసానికి చేరుకుంటారు.